మనం ఈరోజు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకున్నాము. నేను మరి ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా మాటలు గమనించండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. వాడుక భాష బైబిల్లో నుండి చదువుతాను, గమనించండి. అప్పుడు యోదయ, గలిలీ, సమరయలలో అంతటా క్రీస్తు సంఘాలన్నీ ప్రశాంతత అనుభవిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రభు మీది భయభక్తులతో పవిత్రాత్మ ప్రసాదించే ఆదరణతో సాగిపోతూ విస్తరిల్లుతూ ఉన్నవి. మనము ఈ భాగంలో నుండి కొన్ని మాటల్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఈ 9వ అధ్యాయము 31వ వచనములో సంఘము వెలుపల, సంఘము లోపల ఉన్న పరిస్థితులను గురించి వివరించడం జరిగింది. సంఘం వెలుపల క్షేమాభివృద్ధి, సమాధానం. ఇవి సంఘం వెలుపల క్షేమాభివృద్ధి, సమాధానం. సంఘము లోపల ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ. ఈ 4 కలిగి సంఘం విస్తరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. కనుక సంఘము విస్తరిస్తూ ఉంది. ఎలా విస్తరిస్తూ ఉంది? సంఘమునకు వెలుపల క్షేమాభివృద్ధి, సమాధానం. సంఘము లోపల ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణతో విస్తరిస్తూ ఉన్నట్టుగా మనం ఈ వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో కూడా సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి, బాగా విస్తరిస్తూ ఉన్నాయి. వందలు, వేలు కొలది సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. కానీ ఇవి ఉండలేదు. ఏముంటలేదు? క్షేమాభివృద్ధి, సమాధానం, ప్రభునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ లేకుండా సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. కానీ ఆనాటి సంఘం ఇలాగ విస్తరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వచనం ప్రారంభించినప్పుడు కావున అన్నాడు కదా, అదే వాడుక భాష బైబిల్లో అప్పుడు అని అన్నాడు. అంటే ఎప్పుడు? కావున అంటే ఏం జరిగిన తర్వాత? అంటే దానికి ముందు మరి సంఘము అనేక శ్రమల గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 9వ అధ్యాయంలోనే మరి సౌలు యొక్క మార్పుని మనం గమనిస్తాము. 8వ అధ్యాయంలో కూడా వారు శ్రమలు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. 8వ అధ్యాయము ప్రారంభ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ దేశములయందు చెదిరిపోయారంట. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది అని అన్నారు. తర్వాత 9వ అధ్యాయము 1వ వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆయన పత్రికలు తీసుకొని బయలుదేరినట్టుగా మనం చూస్తాం. ఇలాగా సంఘము చాలా శ్రమలు గుండా వెళుతున్న సమయం అది. అయితే అలాంటి సమయంలో సంఘ శ్రమలు సంఘ అభివృద్ధిని ఆపలేకపోయినాయి. సంఘానికి వచ్చిన శ్రమలు సంఘం యొక్క అభివృద్ధిని ఆపలేకపోయినాయి. సంఘానికి వచ్చిన శ్రమలు సంఘం యొక్క అభివృద్ధిని ఆపలేకపోగా సంఘము ఇంకా విస్తరించింది. అది 9వ అధ్యాయం 31వ వచనములో మనం చూస్తాం. సంఘం ఇంకా విస్తరించింది. శ్రమల వలన వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఇలాంటి శ్రమలు కనుక వస్తే సంఘం అభివృద్ధి చెందకుండా ఆగిపోయింది అనుకున్నారు, భయపడిపోతారనుకున్నారు, సువార్త ప్రకటన జరగదనుకున్నారు. కనుక ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం, అక్కడక్కడ సువార్త ప్రకటించే వారిని అడ్డుకోవడం కదా. మొన్న అనంతపూర్లో ఒక బస్సుని మరి అద్దాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేయడం, కొన్ని చోట్ల సువార్త చెప్పే వారి మీద పేడ నీళ్లు చల్లడం, కొన్ని చోట్ల వ్యతిరేకించడం, ఒక చోట వెళ్ళిపోయి ఆడవాళ్ళని ముందు పెట్టి, అంటే ఆడవాళ్ళని వెంట పెట్టుకు వెళ్ళిపోయి వాళ్ళు రౌడీల్లాగా ఆడవాళ్ళు ముందు వెళ్ళిపోయి వాళ్ళు మగవాళ్ళని చెంప మీద కొట్టడం. ఎందుకంటే ఆడవాళ్ళ మీద తిరగబడరు కదా, ఆడవాళ్ళు కొడితే కేసు ఉండదు కదా అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయి ఆడవాళ్ళని ముందు పెట్టి గొడవలు చేయించడం. ఇవన్నీ భయభ్రాంతులకు గురి చేయటం. కనుక ప్రారంభ శతాబ్దంలోని సంఘము ఎలాంటి శ్రమల గుండా వెళ్ళిందో, ఈ చివరి దినాల్లో ప్రభు రాకడకు మునుపు సంఘము అలాంటి శ్రమల గుండా వెళ్ళి ఈ శ్రమలు విస్తరించి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభు రాకడ వస్తుంది.
అంటే మొదట ఏం జరిగిందో చివరిలో కూడా అదే జరుగుతుంది. మొదటి దినాల్లో జరిగినట్టుగానే ఈ చివరి దినాల్లో కూడా జరుగుతుంది. మొదటి దినాల్లో జరిగినట్టుగానే సంఘాన్ని శ్రమలు ఎలాగ ఆపలేకపోయినాయో అభివృద్ధిని, ఈ దినాల్లో కూడా సంఘ అభివృద్ధిని ఇలాంటి శ్రమలు అనేవి ఆపలేవు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇలాగా వాళ్ళు మరి సంఘానికి అనేక రకాల శ్రమలు వచ్చినాయి, కానీ సంఘ అభివృద్ధి ఆగలేకపోయింది, సంఘము విస్తరించింది. మనం 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, కావున అంటే దానికి ముందు అనేక శ్రమలు సంఘం ఎదుర్కొంది. అయితే ఇలాంటివి జరిగినా సరే యోదయ, గలిలయ, సమరయల దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉన్నట్టుగా విస్తరిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ 3 దేశాల గురించి చెప్పాడు కదా. ఏ దేశాలు అవి? యోదయ, గలిలయ, సమరయ. మరి ఇజ్రాయెల్ దేశం ఏడుంది? ఇజ్రాయేలు ప్రభు కాలంలో ఇజ్రాయేలు దేశంగా పిలువబడలేదు. అది 3 ప్రాంతాలుగా విభజించబడింది. యోదయ ఒక దేశం, సమరయ ఒక దేశం, గలిలయ ఒక దేశం, మొత్తం కలిపి ఇజ్రాయేలు. కానీ 3 దేశాలుగా విభజించబడింది. భారతదేశం కూడా ఇప్పుడు భారతదేశం ఒక దేశమే పిలువబడింది. కానీ ఒకప్పుడు భారతదేశం దాదాపు 535 సంస్థానములుగా, ప్రావిన్సెస్ గా విభజించబడింది. అప్పుడు భారతదేశం అనేది లేదు. కనుక వేరు దేశాలుగా పిలువబడ్డాయి. అప్పట్లో 535 దేశాలుగా భారతదేశం విభజించబడి అప్పట్లో రాజులు వారు అలాగా పరిపాలించేవారు. తర్వాతే ఒక దేశంగా ఇప్పుడు ఏర్పడింది. అలాగే ఇజ్రాయెల్ దేశం కూడా యేసు ప్రభు జీవించిన కాలంలో అది 3 దేశాలుగా ఉంది. యోదయ, సమరయ, గలిలయ అనే 3 దేశాలుగా అది విభజించబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ ప్రాంతాల్లో సంఘము అభివృద్ధి కలిగి విస్తరిస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ఇలాగ సంఘము కట్టబడుచు, ఇక్కడ ఆ మాట వాడబడింది కదా అపోస్తుల కార్యాలు 9:31లో, కావున యోదయ, గలిలయ, సమరయ దేశంలో ఎన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే కాడ ఫుట్ నోట్లు ఏమన్నాడు? కట్టబడుచు అని అన్నాడు. చూసారా? సంఘము కట్టబడుచు తర్వాత విస్తరించుచుండెను అనే మాట చివరిలో వాడాడు. కనుక ఈ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘము కట్టబడుచు విస్తరించుచుండెను అనే మాటలు. సంఘము కట్టబడుచు విస్తరించాలి అంటే సంఘములో ఎటువంటి వారు ఉండాలి? సంఘము కట్టబడుచు విస్తరించాలి అంటే సంఘములో ఎటువంటి వారు ఉండాలో మనము ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సంఘములో ఎటువంటి వారు ఉంటే సంఘము కట్టబడుచు విస్తరిస్తుంది. ఎటువంటి వారు ఉండాలి అంటే మనం ఇక్కడ ఒక మాట మనం చూసాం కదా. ఈ 9వ అధ్యాయం 31వ వచనములో, ప్రభునందు భయము కలిగిన వారు. సంఘము కట్టబడుచు విస్తరించాలి అంటే ఎటువంటి వారు ఉండాలి అని అంటే ప్రభునందు భయము కలిగిన వారు ఉండాలి. ప్రభువునకు భయపడేవారు ఉండాలి. ఈ భయమే అన్ని క్రమశిక్షణలకు మూలం. ఈ భయం గనక లేకపోతే మిగతా మంచి లక్షణాలు మనలో ఉండలేవు. కనుక అన్నిటికంటే ముఖ్యమైనది ప్రభువునందు భయము, ప్రభువుకు భయపడ్డం. ఇప్పుడు యోసేపు పవిత్రంగా జీవించాడు అని అంటే ఒకే కారణం, దేవునికి భయపడేవాడు. ఆయన అంటాడు కదా, నేను దేవునికి భయపడివాడను, నేను దేవునికి భయపడివాడను. పగ తీర్చుకోలేదు అని అంటే దేవునికి భయపడివాడు. కనుక దేవుని భయమే అన్నిటికీ మూలం. సంఘములో దేవునికి భయపడేవారు ఉంటే సంఘము కట్టబడుచు విస్తరిస్తూ ఉంటది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆనాటి కాలంలో వారికి ఏమి లేవో, ఏమి కలిగి ఉన్నారో ఒకసారి మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులు. వారి విద్య లేని పాములు, వారికి ఏమి లేదు,
విద్య లేదు. కానీ ఏముంది? భయం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది చివరి వరకు దాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. వారికి విద్య లేదు, కానీ ఏముంది? ఏ భయం ఉంది? దేవుని భయం ఉంది. కనుక ఈ దినాల్లో సంఘాల్లో విద్య ఉంది, కానీ ఏమీ లేదు, భయం లేదు. విద్య కలిగిన వారు ఉన్నారు, పాండిత్యం కలిగిన వారు ఉన్నారు, నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు, అనేక రకాల తలాంతులు కలిగిన వారు ఉన్నారు, భాషా ప్రావీణ్యం కలిగిన వారు ఉన్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ రకరకాల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వారు ఉన్నారు. కానీ ఏమి లేదు, వారికి భయం లేదు. ఆ దినాల్లో వారికి విద్య లేదు, కానీ దేవుని భయం ఉంది. కనుక విద్య కలిగి దేవుని భయం కలిగి ఉంటే ఇంకా మంచిది. విద్య కలిగి దేవుని భయం లేని వారికంటే విద్య లేకుండా దేవుని భయం కలిగిన వారు శ్రేష్ఠులు. వారు దేవుని రాజ్యంలో కనబడతారు. కనుక బైబిల్లో ఒక చక్కటి మాట ఇలా రాశాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము. అంటే విద్య కలిగి దేవుని భయము లేని వ్యక్తులను గురించి ఇలా మాట్లాడాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునో నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను అన్నాడు. దేవుని భయము లేని విద్య, దేవుని భయము లేని జ్ఞానము మానవుణ్ణి చెరిపివేస్తుంది. వారు ఏమనుకుంటారు అని అంటే, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు అనుకొని వారి చెడుతనాన్ని ఆధారం చేసుకొని ఎవరు వారిని చూడరనుకుంటారు. వారి విద్య, వారి జ్ఞానము వారిని చెరిపివేసింది. ఒకవేళ ఆ విద్య లేకపోతే వారు ఇంకా ఆత్మీయంగా బాగుండేవారేమో అన్నట్టుగా వారి విద్య, వారి జ్ఞానం వారి చెరిపివేసింది. జ్ఞానం అనేది చాలా ముఖ్యం, విద్య చాలా ప్రాముఖ్యం. విద్య లేని వాడు వింత పశువు అన్నాడు ఒక ఆయన. జ్ఞానం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అది వెండి కంటే బంగారం కంటే విలువైంది, జ్ఞానాభ్యాసము నొందుట. కానీ దేవుని భయము వీటన్నిటికంటే చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని భయం ఆ దినాల్లో వారికి విద్య లేదు, కానీ దేవుని భయం ఉంది. కానీ ఈనాడు దేవుని భయము లేకుండా విద్య ఉన్నది, జ్ఞానం ఉన్నది, కానీ దేవుని భయము లేదు. కనుక వారికి విద్య లేదు, కానీ దేవుని భయం ఉంది. తర్వాత అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. ఆనాడు వారికి ఏమి లేదో, వారి దగ్గర ఏమున్నదో మనం ఒకసారి చూస్తే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని అన్నాడు. వెండి బంగారములు నా యొద్ద లేవు అన్నాడు. ఒకటి, వారికి విద్య లేదు, కానీ ఏముంది? దేవుని భయం ఉంది. రెండవది, వెండి బంగారములు వారి యొద్ద లేవు, కానీ ఏముంది? దేవుని భయం ఉంది. కానీ ఈ దినాల్లో సంఘాల్లో వెండి బంగారాలు ఉన్నాయి దేవుని బిడ్డల దగ్గర, కానీ దేవుని భయం లేదు. విద్య ఉంది, దేవుని భయం లేదు. వెండి బంగారాలు ఉన్నాయి, దేవుని భయం లేదు. కనుక ఒక ఆయన థామస్ అక్వినాస్ అనేటువంటి ఆయన 13వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ తత్వవేత్త. ఆయన అంత మాత్రమే కదా, ఆయన వేదాంతవేత్త కూడా, థియాలజియన్, ఫిలాసఫర్. ఆయన అరిస్టాటిల్ యొక్క ఫిలాసఫీని బాగా చదివాడు. చదివి అరిస్టాటిల్ యొక్క తత్వశాస్త్రమును వేదాంత శాస్త్రముతో కలిపి ఒక పుస్తకాన్ని రచించాడు ఆయన. దాన్ని సమ్మా థియాలజికా అని అన్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం అది. తత్వశాస్త్రమును ఆయన వేదాంత శాస్త్రముతో మిళితము చేసి ఆయన పుస్తకాన్ని రచించాడు, సమ్మా థియాలజికా అనేటువంటి పుస్తకాన్ని. అయితే ఆయనకి ఆయన రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ కూడా. ఆయన ప్రీస్టు, థియాలజియన్, ఫిలాసఫర్ కూడా ఆయన. అయితే రోమన్ క్యాథలిక్ చర్చి ఆయనకు
ఏంజలికా డాక్టర్ అని ఒక గౌరవాన్ని ఇచ్చింది. ఏంజలికా డాక్టర్ అనేటువంటి గౌరవాన్ని, చాలా మంచి గౌరవం ఆయనకి అది. ఒకనాడు పోపుని కలవడానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు పోప్తో మాట్లాడుతూ ఉండగా, అంటే చాలా స్వతంత్రంగా మాట్లాడగలిగిన స్థితి కలిగిన వాడు థామస్ అక్వినాస్ అనేటువంటి ఆయన. చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా విషయాల్లో నైపుణ్యం కలిగిన వాడు ఆయన. 13వ శతాబ్దపు తత్వవేత్త అయిన, తర్వాత వేదాంతవేత్త. ఆయన పోపును కలవడానికి వెళ్ళాడు. పోపును కలవడానికి వెళ్ళినప్పుడు పోప్ మాట్లాడుతూ, మన రోమన్ క్యాథలిక్ చర్చి పేతురు మీద కట్టబడింది కదా అని అన్నాడు. అంటే ఆయన రోమన్ క్యాథలిక్స్ ఏమనుకుంటారంటే పేతురు మీద కట్టబడింది అని అంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు కదా, ఈ సంఘమును, నా సంఘమును ఈ బండ మీద కట్టుదును అని. పేతురు అంటే బండ అని, ఆ బండ మీద సంఘాన్ని కట్టాడు అని వారు నమ్ముతారు. కానీ గ్రీకు భాషలో పెట్రా, పెట్రోస్ అనే 2 పదాలు ఉన్నాయి. పెట్రా అంటే బండ, పెట్రోస్ అంటే రాయి. పేతురుని పెట్రోస్ అని అన్నారు, కానీ అక్కడ వాడబడిన పదం పెట్రా అనే పదం. యేసు ప్రభు ఈ బండ మీద అంటే పెట్రోస్ అని కాదు, పెట్రా అనే మాట వాడాడు. అంటే ఆ బండ క్రీస్తు అని కొరింథీ పత్రికలో చెప్పాడు. పేతురుని పెట్రోస్ అంటే రాయి అని అర్థం, పేతురు అంటే రాయి అని. కానీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు, పేతురు మీద సంఘాన్ని కడతాడు అని యేసుప్రభు అన్నట్టుగా వారు అనుకున్నారు. పోపదే మాట్లాడుతూ, పేతురు మీద మన రోమన్ క్యాథలిక్ సంఘం కట్టబడింది కదా, ఆనాటి మన పేతురికి వెండి బంగారాలు లేవు, ఈనాడు పేతురు మీద కట్టబడిన మన సంఘంలో వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి అని మాట్లాడాడు. అప్పుడు థామస్ అక్వినాస్ ఆయన సెటైరికల్ గా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఆనాటి పేతురికి వెండి బంగారాలు లేవు కానీ దేవుని భయం ఉంది, ఈనాడు మనకి వెండి బంగారాలు ఉన్నాయి కానీ దేవుని భయం లేదు మనకి అన్నాడంట. నిజంగా జరిగిన విషయం అది. కానీ ఆయన నవ్వుతూ మాట్లాడాడు గనక, చమత్కారంగా మాట్లాడాడు గనక పోపు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాస్తవం ఏంటి? అదే వాస్తవం. ఈనాడు వెండి బంగారాలు ఉన్నాయి కానీ దేవుని భయము లేదు. కనుక ఇలా ఉండడం అనేది అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అది లవోదికీయ సంఘ కాలంలో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో 7వ సంఘము లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘ కాలంలో మనం ఉన్నాం గనక, లవోదికీయ సంఘంలో ఏముంటుందో ఈనాటి సంఘాల్లో కూడా అదే ఉంటది గనక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదు అని చెప్పుకుంటారు గనక ఈ చివరి దినాల్లో కూడా క్రైస్తవులు కొంతమంది అలా ఉంటారు. కాబట్టి యాదృచ్ఛికంగా జరిగింది కాదు అది. లేఖనాలు నెరవేరుతున్నాయి మన కళ్ళ ముందు. కాబట్టి ఆనాటి కాలంలో విద్య లేదు కానీ దేవుని భయం ఉంది, వెండి బంగారాలు లేవు కానీ వారికి దేవుని భయం ఉంది. తర్వాత అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో పేతురు యోహాను వాక్యం చెప్తూ ఉంటే ఆనాటి మత నాయకులు వారిని పట్టుకొని బెదిరించారు. అంటే ఆనాటి సంఘములో ఉన్న వారికి మత నాయకుల అండలేదు. 4వ అధ్యాయంలో. తర్వాత 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఆనాటి రాజు అయినటువంటి హేరోదు పేతురుని, యాకోబుని పట్టుకున్నాడు. ముందు యాకోబుని పట్టుకొని చెరసాల్లో వేసి యాకోబుని చంపించేశాడు. తర్వాత పేతురుని కూడా చంపాలనుకున్నాడు. అంటే రాజకీయ నాయకుల అండ కూడా లేదు. చూసారా, వారికి ఏమి లేదు, విద్య లేదు, తర్వాత వెండి బంగారములు లేవు, ఆ తర్వాత మత నాయకుల అండ లేదు, ఆ తర్వాత రాజకీయ నాయకుల అండ లేదు, ఆ తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం, వారు జాలరులు. ఆ ఒక్క మాట చాలు, వారు జాలరులు. అంటే వారికి ఏమి లేదు అంటే సమాజంలో పెద్దగా గుర్తింపు లేదు. జాలరులకి పెద్ద గుర్తింపు ఉండదు. ఇప్పుడు 5 విషయాలు మనం చూస్తాం. ఒకటి, వారికి విద్య లేదు. రెండవది, వారి దగ్గర వెండి బంగారములు లేవు. మూడవది, వారికి మత నాయకుల అండ లేదు. నాలుగవది, వారికి రాజకీయ నాయకుల అండ లేదు. తర్వాత సమాజంలో వారికి పెద్ద గుర్తింపు లేదు. కానీ ఈనాటి సంఘములో ఇవన్నీ ఉన్నాయి.
కానీ దేవుని భయం లేదు. వారికి 5 లేవు, వారికి కానీ దేవుని భయం ఉంది. దేవుని భయం కలిగిన ప్రజలు ఉన్నారు కనుకనే సంఘము కట్టబడుచు విస్తరిస్తూ ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాడు సంఘానికి ఈ 5 ఉన్నాయి. విద్య ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, మత నాయకుల అండ ఉంది, రాజకీయ నాయకుల అండ ఉంది, గుర్తింపు కూడా ఉంది. కానీ దేవుని భయం లేదు. అందుకని సంఘాలు కట్టబడుచు విస్తరించట్లేదు. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము కట్టబడుచు విస్తరించాలి అని అంటే సంఘములో ఎటువంటి వారు ఉండాలి? దేవుని భయం కలిగిన వారు ఉండాలి. అప్పుడు సంఘము కట్టబడుచు విస్తరిస్తుంది. అది ఒకటి. రెండవది, సంఘములో ఇంకెలాంటి వారు ఉండాలి అంటే వాక్యమునకు భయపడేవారు ఉండాలి. సంఘమును వాక్యమునకు భయపడేవారు ఉండాలి. బైబిల్లో రోమా పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయము లేఖనమేమి చెప్పుచున్నది? చాలు, ఆ ఒక్క మాటే. లేఖనమేమి చెప్పుచున్నది? వారు మనుషుల యొక్క అభిప్రాయాలు కాదు, వారేం చెప్పారు వీరేం చెప్పారు అది కాదు. లేఖనమేమి చెప్పుచున్నది దానికి ప్రాముఖ్యతనిచ్చారు. కనుక మనుషుల యొక్క స్వాభిప్రాయములకు కాదు. కొన్ని చోట్ల సంఘాల్లో ఎవరో ఒకరు పలుకుబడి కలిగిన వారు ఉంటారు. వారు నలుగురిని కూడగట్టగలరు. వారు ఒక మాట అన్నప్పుడు ఆ మాట కనుక వినకపోతే సంఘాన్ని ముక్కలు చేసేస్తారు. అంటే వారు లేఖనానికి కాదు, వారి అభిప్రాయాలకి, వారి సొంత అభిప్రాయాలకి వారు విలువనిచ్చేవారు. సంఘాలు చిన్నాభిన్నమైపోవడానికి కారణం వారు సొంత అభిప్రాయాలకు విలువనివ్వట్లేదని, వారి మాట గౌరవించట్లేదని, వారు చెప్పినట్టు చేయట్లేదని. కనుక వారు సొంత అభిప్రాయాలకు కాదు, వారు లేఖనానికి వారు భయపడేవారు. ఒకటి, దేవుని భయం కలిగిన వారు. 2, వాక్యమునకు భయపడేవారు. వాక్యానికి భయపడేవారు సంఘములో ఉంటే సంఘము కట్టబడుచూ విస్తరిస్తుంది. బైబిల్లో యోబు గ్రంథం 23వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆయన నోటి మాటల్ని నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. కొన్ని కుటుంబాల్లో కూడా వారి సొంత అభిప్రాయాల్ని వినకపోతే వారు చాలా బాధపడేవారు ఉంటారు. సంఘాల్లో కూడా అలాగనే. కానీ నా స్వాభిప్రాయం కంటే ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. మన సొంత అభిప్రాయాల కంటే వాక్యానికి మనం ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి లేఖనాలకు భయపడే వారంగా ఉండాలి. కానీ ఈ దినాల్లో జరుగుతున్న పొరపాట్లు ఏంటంటే ఎవరో ఒక పెద్ద ఆయన ఏదో పొరపాటు చెప్తాడు వాక్యము. ఎందుకంటే అందరికీ అన్ని తెలియవు కాబట్టి, అందరూ అన్నిట్లో సంపూర్ణులు కాదు కాబట్టి, మరి ఎక్కడో ఏ విషయంలోనో పొరబడతారు అనుకోండి. ఆ పొరబడ్డ మాటను పట్టుకొని అదే నిజం అనుకొని ఇక ఎవరో వాక్యం చెప్పినా సరే దాని మీదే. మార్టిన్ లూథర్ అంటే ఏమనుకుంటున్నావు? చిలకరింపు బాప్తీసం తప్పు అవుతుందా? ఎవరు చెప్పారు? మార్టిన్ లూథర్ చెప్పాడు. మార్టిన్ లూథర్ చాలా గొప్ప వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఇంకా గొప్ప వ్యక్తి. ఎన్నిసార్లు అని చెప్తాను నేను. చాలా గొప్ప వ్యక్తి. నేను అభిమానించే వాళ్ళలో చాలా ముఖ్యుడు మార్టిన్ లూథర్. కానీ దేవుని వాక్యానికి నేను ప్రాముఖ్యతనిస్తాను. ఆ తర్వాత ఎవరైనా సరే. కనుక ఒకసారి ఇలాగనే మీటింగ్ జరుగుతుంది. 400 మంది దాదాపు వచ్చారు. అది నాకు ఒక పాస్టర్ గారు తెలిసిన ఆయన నా అప్లికేషన్ కూడా ఫిల్ చేస్తే ఖాళీగా ఉన్నా కదా వెళ్ళి విందామని చెప్పి నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రశ్న ఆన్సర్స్ మధ్యలో అవకాశం ఉంది. ప్రశ్నలు జవాబులు. ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళలో వచ్చినప్పుడు ప్రశ్నలు జవాబులు. ఒక ఆయన విద్యాసాగర్ అనేటువంటి ఆయన వాక్యం చెప్పి చిలకరింపు బాప్తిసం గురించి చెప్పి ముంచినట్టుగా బైబిల్ ఎక్కడా లేదు కనుక చిలకరింపు ఇచ్చేసేయండి. వాళ్ళు ఎర్ర సముద్రంలో పడి వెళ్తున్నప్పుడు నీళ్లు చింది ఉండవా, అదే చిలకరింపు బాప్తిస్మం అని చెప్పి చిలకరింపు ఇచ్చేసేయండి అని స్టేట్మెంట్ ఇచ్చేసి ఆయన ప్రసంగం ముగించాడు. అయిన తర్వాత ప్రశ్నలు జవాబులు పేపర్ మీద రాసుకెళ్ళి ఇస్తే వాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు మన ప్రశ్న మైకులు అడగవచ్చు, వాళ్ళు జవాబు చెప్తారు.
ప్రసంగం చేసిన ఆయన జవాబు చెప్పాలి. సరే, నేను నా పేపర్ మీద రాసుకెళ్ళాను. మీరు ముంచినట్టుగా బైబిల్ ఎక్కడన్నా డైరెక్ట్ రెఫరెన్స్ ఉందా అని అడిగారు. కనుక ముంచినట్టుగా అంటే చిలకరించినట్టుగా బైబిల్ ఎక్కడన్నా డైరెక్ట్ రెఫరెన్స్ ఉందేమో నాకు ఒకటి ఇవ్వండి అన్నాను నేను. ఒకటి. రెండవది, ముంచే బాప్తిస్మం అవసరం లేకపోతే ఫిలిప్పుతో ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వమని ఒక కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్థిక మంత్రి అన్నాడు కదా, ఆయన దగ్గర కనీసం జగ్గులో కొంచెమన్నా నీళ్లు ఉండవా త్రాగడానికి, అవి చిలకరింపు పనికిరావా అని అడిగాను. రెండో ప్రశ్న. మూడవది, బైబిల్లో యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఐనోను అనే స్థలములో నీళ్లు విస్తారముగా ఉండేను కనుక అక్కడ బాప్తిస్మం ఇచ్చారని బైబిల్లో ఉంది కదా, మరి విస్తారమైన నీళ్ళు అవసరమా చిలకరింపుకి? నాలుగవది, అసలు చిలకరింపు బాప్తిస్మానికి యోర్దాను నదిలోనికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? యోర్దాను నదిలోని కదా యేసు ప్రభు బాప్తిస్మం పొందింది అని అన్నారు. ఆయన ఏం చేశాడంటే ఫారినర్కి ఇచ్చాడు. ఇచ్చి ఫారినర్కి ఏం చెప్పాడంటే, ఈయనకి చిలకరింపు బాప్తిస్మం అనేది అర్థం కాలేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. అది నాకు అర్థమైంది ఆయన అన్నది. ఆ ఫారినర్ ఏమో చిలకరింపు బాప్తిస్మం నాకు అర్థం కాలేదు అనుకొని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది కాదని చెప్పా. మైక్ కట్ చేశారు, కూర్చోమన్నారు. నాకు జవాబులు రాలేదు. అయిపోయిన తర్వాత అడుగుదాం అనుకున్నా. ఆయన ఫస్ట్ గేట్ నుండి వెళ్ళిపోయాడు, విద్యాసాగర్ అనేటువంటి ఆయన. ఆయన్నే అడుగుదాం అనుకున్నాను. మనకు భయం ఏముంటుంది? ఏమంటే నేను అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, మీరు జవాబు చెప్పండి అని అడుగుదాం అనుకున్నాను. నేను అట్లాంటి విషయాలు అస్సలు భయపడినా. వాళ్ళు ఎంత టోల్ అయినా సరే, మనకు వాక్యం ముఖ్యం. తప్పు చెప్తే అడగాల్సింది ఎవరినైనా. మీరైనా నన్ను అడగొచ్చు తప్పు చెప్తే, మీరేంటి ఇలా చెప్పారు అని. ఒకవేళ తప్పు అయితే నేను సరి చేసుకుంటాను, లేదు అనుకుంటే మీకు వివరణ ఇస్తాను మీకు అర్థం కాకపోతే. కనుక మనం వ్యక్తులకు కాదు ఇవ్వాల్సింది ప్రాముఖ్యత. వారు ఎంతటి వారైనా సరే, దేవదాసాయి గారా, ఏసన్ గారా, సైలస్ పాక్స్ గారా, బక్సింగ్ గారా, మార్టిన్ లోదర్ గారా, పేతురు గారా, పౌలు గారా, ఎవరైనా సరే మనం లేఖనాలకి ప్రాముఖ్యతనివ్వాలి. అది మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని అంత గొప్ప వ్యక్తి చెప్తే ఇంకా వాక్యం అంటావేంటి అనకూడదు. ఇంకా వాళ్ళు వాక్యానికి సమములు కారు. వాక్యం తర్వాతే వారి స్థానం అనేది. కనుక వారు వాక్యానికి భయపడేవారు. లేఖనమేమి చెప్పుచున్నది అనేవారు. కనుక దేవుని నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అని అన్నారు. కనుక వాక్యానికి భయపడేవారు సంఘంలో కావాలి. దేవుని మాట విన్నప్పుడు హృదయంలో నొచ్చుకొని సరి చేసుకునేవారు కావాలి. బైబిల్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, వారు ఆనాటి సంఘములో ఎలాంటి వారు చేర్చబడ్డారు అని అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడిగినప్పుడు వారు మారు మనసు నిమిత్తం బాప్తిస్మం పొందమన్నారు. వారు మారు మనసు పొందారు, రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడ్డారు వారు. అయితే వారు ఆ మాట విన్నప్పుడు హృదయంలో నొచ్చుకున్నారు. అంటే ఆనాటి అపోస్తలు ఏ ప్రసంగం చేశారు? నొచ్చుకునే ప్రసంగం చేశారా, మెచ్చుకునే ప్రసంగం చేశారా? ప్రజలు ఏం కోరుకుంటారు? నొచ్చుకునే ప్రసంగమా, మెచ్చుకునే ప్రసంగమా? కదా, కొన్నిసార్ల నవ్వించే వారి ప్రసంగాలు వింటే అబ్బో మళ్ళీ పిలుచుకోవాలని అనుకుంటారు. ఒక ఆయన అన్నాడు, నవ్వించే వారి ప్రసంగం విని నవ్వేవారు చేరితేనంట చివరికి ఆ సంఘం నవ్వులు పాలవుతుందంట. ఒక ఆయన అన్న మాట, పెద్ద ఆయన అన్నాడు, నవ్వించే వారి ప్రసంగం విని నవ్వేవారు గనక చేరితే చివరికి ఆ సంఘం నవ్వులు పాలైపోయింది అని అన్నాడు. కానీ అపోస్తలు తీయటి మాటలు చెప్పలేదు, కల్పనా కథలు చెప్పలేదు. పౌలు అంటాడు, మేము కల్పనా కథలు చెప్పలేదు, తీయటి మాటలు మీకు చెప్పలేదు. కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించారు వారు. కొన్నిసార్లు నొచ్చుకోవచ్చు, కొన్నిసార్లు హృదయంలో గుచ్చుకోవచ్చు, వారు బాధపడవచ్చు. కానీ ఆ వాక్యానికి గనక విధేయతను చూపితే వారి జీవితాలు మార్చబడతాయి. కనుక వారు ఆనాటి కాలంలో ఉన్న సంఘములో వారు వాక్యానికి విలువనిచ్చేవారు. కనుక వారు వాక్యాన్ని విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారు. క్రింద ఫుట్ నోట్ లో రాశాడు కదా, ఏమన్నాడు? హృదయములో పడవబడ్డారు. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము కలది, దానికంటే వాడి అయింది. కనుక 2వ అధ్యాయం 41వ వచనం, 2:41 అపోస్తుల కార్యములు.
కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. అంగీకరించడం అంటే వారికి అనుకూలమైన బోధ ఏం జరగలేదు. అక్కడ పేతురు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? 36వ వచనములో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. మీరు సిలువేశారు ఆయన్ని. వారికి అనుకూలమైన బోధ కాదు అది, వారు మెచ్చుకునే బోధ కాదు. కనుక మీరు సిలువేశారు, మీరు ఆయన్ని చంపారు, మీరు సిలువేశారు. ఈ మాటలంటే కొన్ని చోట్ల వారు ఒప్పుకోలేదు. మా మీద ఇలాంటి నేరం మోపుతున్నావేంటి అని బయట వ్యక్తులు కొంతమంది అడిగారు. కానీ సంఘములో చేర్చబడ్డవారు మీరు ఆయన్ని సిలువేశారు అంటే అవును. మేమేం చేయాలి మరి? మారుమనసు పొందండి, బాప్తిస్మం పొందండి. వారు వాక్యాన్ని అంగీకరించారు. వారికి అనుకూలంగా ఉంటే అంగీకరించడం, అనుకూలంగా లేకపోతే తృణీకరించడం కాదు. అనుకూలంగా ఉన్నా లేకపోయినా వాక్యం అంగీకరించారు వారు. అలాంటి వారు సంఘములో ఉంటే సంఘము విస్తరిస్తుంది, కట్టబడుతుంది, విస్తరిస్తుంది. కనుక ఎలాంటి వారు ఉన్నారు ఆనాటి సంఘములో అంటే వాక్యాన్ని అంగీకరించిన వారు, వాక్యానికి భయపడిన వారు. ఒకటి, దేవుని భయము కలిగిన వారు. రెండు, వాక్య భయము కలిగిన వారు. మూడవది ఏకత్వము గలవారు. ఆనాటి సంఘములో ఎలాంటి వారు ఉన్నారంటే ఏకత్వము కలిగిన వారు ఉన్నారు. సంఘము కట్టబడుచు విస్తరించింది అని అంటే వారిలో ఏకత్వం ఉన్నది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించున్నారు. ప్రార్థన చేసేవారు ఉన్నారు. మాత్రమే కాదు, వారిలో మనం ఏకత్వాన్ని చూస్తాము. అందులో ఏక మనస్సు కలిగిన వారు, ఏక మనస్సు కలిగిన వారు. తర్వాత 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారు. 3 మాటలు మనం చూసాం. ఏక మనస్సు, ఏక హృదయము, ఏక ఆత్మ కలిగిన వారు. దీన్ని వన్నెస్ అన్నారు. కాబట్టి వారు ఇలాంటి ఏకత్వాన్ని కలిగిన వారు. వారిలో విద్యావంతులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు. యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు. చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారు అపోస్తుల కార్యాలు ఇందాక మనము 1:14 చదివాం. దాని పైన 12, 13 వచనాలు చదివితే అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇంచుమించు 120 మంది ఉన్నారు. తర్వాత మనం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తే చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆ సంఘంలో. ఒక చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. రోదే అనేటువంటి చిన్నది. వయసు భేదం లేదు, స్త్రీ పురుషుడు అనే భేదం లేదు, ధనవంతులు పేదవారు అనే భేదం లేదు, యూదులు అన్యులు అనే భేదం లేదు. వారిలో ఏకత్వం ఉన్నది. కనుక ఏక మనస్సు, ఏక హృదయము, ఏకాత్మ కలిగిన వారు. కనుక కలిసి ఉందాం, కలిసి మనం సాగుదాము అనే సర్దుబాటు అనేది ఉంటే కనుక కలిసి ఉండగలుగుతాం. సర్దుకోగలిగితే కలిసి ఉండగలుగుతాం. కాబట్టి వారిలో ఏకత్వం ఉన్నది కనుకనే వారు ఏం చేశారు అని అంటే వారు మరి సంఘము అభివృద్ధి చెందడానికి వారు కారణమైనట్టుగా మనం చూస్తాం. బైబిల్లో రూతు గ్రంథం 1వ అధ్యాయం కనుక మనం చూస్తే రూతు గ్రంథంలో నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. వారి పేర్లు ఓర్ప, రూతు అనేవారు. కనుక ఒక ఆయన అన్నాడు ఓర్పాకు ఓర్పు లేదన్నాడు, అందుకని వెనక్కి వెళ్ళిపోయింది అన్నాడు. ఓర్పాకు ఏం లేదంట, ఓర్పు లేదు, అందుకని వెనక్కి వెళ్ళిపోయింది, తొందరపాటు ఎక్కువ అని అన్నాడు. కనుక ఇంకొక ఆయన అన్నాడు ఓర్పాలు అసలు మార్పే లేదు, అందుకని ఆమె వెనక్కి వెళ్ళింది అన్నాడు. అంటే చమత్కారంగా మాట్లాడే మాటలు ఇవి. ఓర్పకు అసలు మార్పే లేదు, అందుకని వెనక్కి వెళ్ళింది అని అన్నాడు. ఆమె కలిసి ఉండలేకపోయింది. కలిసి ఉన్నట్టే ఉంది కానీ కలిసి ఉండలేకపోయింది. కానీ 18వ వచనములో రూతుకి నయోమితో వెళ్ళడానికి మనస్సు కుదిరింది. నయోమి దాని గురించే, వాళ్ళ మనస్సు కుదిరిందా లేదా తెలుసుకోవడం కోసమే మీరు మీ వెనక్కి వెళ్ళిపోండి,
మీ తండ్రి ఇంటికి వెళ్ళండి, మీరు వివాహం చేసుకోండి, మీరు సుఖంగా ఉండండి, నేను వృద్ధురాలను, నా దగ్గరకు వస్తే మీకేమీ ప్రయోజనం. ఈ మాటలన్నీ ఎందుకంది? వాళ్ళు నిరుత్సాహపరచడానికి కాదు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి, వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం తెలుసుకోవడానికి. ఇక 18వ వచనంలో రూతుకి నయోమితో వెళ్ళడానికి మనస్సు కుదిరింది అని తెలుసుకున్నాక నువ్వు వెనక్కి వెళ్ళు అన్న మాట అనలేదు, వెంట పెట్టుకొని తీసుకెళ్ళిపోయింది. కానీ ఓర్పా మనసు అర్థమైంది, ఆమె కలిసి ఉన్నట్టే ఉంటుంది కానీ కలిసి ఉండలేదు. సంఘంలో కూడా కొంతమంది కలిసి ఉన్నట్టే ఉంటారు కానీ కలిసి ఉండరు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఏదున్నా సరే అడుగుతాడు, అంటాడు, అనిపించుకుంటాడు, అయిపోయింది. నాకు డబ్బులు కావాలి, నేను దూరదేశానికి వెళ్ళిపోతానన్నాడు, అడిగాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పెద్దోడు చెప్పడం, వాడు ముత్సు. ఆ తర్వాత అంటాడు చిన్నవాడు తిరిగి వచ్చాక, వాడు కలిసి ఉన్నట్టే ఉన్నాడు కానీ కలిసి లేడు. ఎవరు? పెద్దోడు. కలిసి ఉన్నట్టే ఉన్నాడు. బయట చూసే జనానికి ఎలా ఉంటది? వీడు చూడు చిన్నోడు పోయాడు కానీ పెద్దోడు అసలు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడా ఏనాడన్నా? చూసే జనానికి అలా ఉంటది. కానీ వాడు ఇంట్లోనికి రావట్లేదు, బయట ఉండి. తండ్రి వెళ్ళి బ్రతిమలాడాడు, అంటాడు, ఒక్కనాడన్నా నా స్నేహితులతో నేను తిని సంతోషించడానికి ఒక్క మేక పిల్లని అడిగావా, నన్ను ఇచ్చావా అంటే ముచ్చు మహవాడు ఎప్పుడన్నా అడగొచ్చు కదా వాళ్ళ నాన్ని. ఇప్పుడు చిన్నోడు అడిగితే ఆస్తి ఇవ్వలేదా? పెద్దోడు అడిగితే 10 గొర్రెలు అంటే ఈడా? చిన్నోడు అడిగితే ఇచ్చినోడు పెద్దోడు అడిగితే ఇవ్వడా? కానీ అడగడం, మాట బయట పెట్టడం, నోరు తెరవడం, కలిసి ఉన్నట్టే ఉంటాడు కానీ కలిసి ఉండడు. ఏమంటారు అట్టంటి వాళ్ళని? ఎవరు అంటున్నారు బుచ్చు మొఖాలని. నేను అంటలేదు, నేను అతన్ని అన్నాను, ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు. కానీ కొంతమంది కలిసి ఉన్నట్టే ఉంటారు, కలిసి ఉండరు. వారి మనసు వేరుగా ఉంటుంది, వారి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. అందుకని సంఘము కట్టబట్టలేదు, సంఘం విస్తరించట్లేదు. కనుక మనము సంఘము కట్టబడుచు విస్తరించాలంటే సంఘములో దేవుని భయము కలిగిన వారు ఉండాలి, వాక్య భయము కలిగిన వారుగా ఉండాలి, ఏకత్వము గలవారుగా ఉండాలి. తర్వాత ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను, లోకానికి వేరుగా ఉండేవారు ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం, 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి వేరుగా ఉండేవారు. సంఘము కట్టబడుచు విస్తరించాలి అంటే ఆనాటి సంఘములో లోకము నుండి వేరు చేయబడిన వారు ఉన్నారు, ప్రత్యేకించబడిన వారు ఉన్నారు, ప్రత్యేకింపబడిన వారు. 1వ కీర్తనలో మనం చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ప్రత్యేకత అన్నారు దాన్ని. పాపుల మార్గమున నిలవక, దాన్ని ప్రత్యేకత అన్నారు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు. ఇలా ప్రత్యేకింపబడిన వారు ఉండాలి, దాన్ని ప్రత్యేకత అన్నారు. కాబట్టి బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఆది నుండి ప్రత్యేకతను కోరుకునేవాడు. మనం అసలు ఆది కాండంలోనే దేవుడు వేరు చేయడం అనేది మనం 1వ అధ్యాయంలోనే చాలా చోట్ల చదువుతాం. దేవుడు వేరు చేశాను, వేరు చేశాను, వేరు పరిచాను అనేటువంటి మాటల్ని మనం చూస్తాం. 1వ అధ్యాయంలో 4వ వచనానికి కనుక గమనిస్తే 4వ వచనములో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అని అన్నాడు. కనుక దేవుడు మొదటి నుండి ఆయన అనేకమైన వాటిని వేరుగా చేశాడు. ఆయన పగలు రాత్రి వేరు చేశాడు. ఆయన తర్వాత క్రింది జలములను పై జలములను వేరు చేశాడు ఆయన. ఆ తర్వాత మనం నిర్గమకాండం 9వ అధ్యాయంలోకి వస్తే, నిర్గమకాండం 9వ అధ్యాయం 4వ వచనం, 9వ అధ్యాయము 4వ వచనం. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరిచాను. చూసారా, వెలుగును చీకటిని వేరు చేసిన దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల మధ్య ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేశాడు. ఆయన వేరుగా ఉండాలని కోరుకున్నాడు. తర్వాత 11వ అధ్యాయం నిర్గమకాండం
11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు. చూసారా, ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచడం. తర్వాత లేవియాకాండం 20వ అధ్యాయం, లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరు పరిచితిని. అన్య జనుల్లో నుండి వారు వేరు చేయబడ్డారు. తర్వాత సంఖ్యాకాండం 8వ అధ్యాయం, సంఖ్యాకాండం 8వ అధ్యాయము 14వ వచనం. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను వేరుపరచవలెను, లేవీయులు నా వారయ్యుందురు అన్నాడు. ఇశ్రాయేలీలో నుండి లేవీయులు వేరు చేయబడ్డారు అని మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనలో వేరుపరచడం అనేది మనం గమనిస్తే వెలుగును చీకటిని దేవుడు వేరు చేశాడు. అవి రెండు కలిసి ఉండటానికి వీల్లేదు. పగలు రాత్రి దేవుడు వేరు చేశాడు, అవి రెండు కలిసి ఉండటానికి వీల్లేదు. అలాగా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తీల పశువులను వేరు చేశాడు, ఐగుప్తీయులను ఇశ్రాయేలీలను వేరు చేశాడు. అన్య జనుల్లో నుండి ఇశ్రాయేలీలను వేరు చేశాడు, ఇశ్రాయేలీలో నుండి లేవీలను వేరు చేశాడు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి లోకము నుండి మనల్ని వేరు చేశాడు, లోకము నుండి మనల్ని వేరు చేశాడు. మనం లోకము నుండి ప్రత్యేకించబడ్డాం. బైబిల్లో యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. కాబట్టి మీరు లోక సంబంధులు కారు అన్నాడు. 17వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించు. నేను లోక సంబంధిని కాను కనుక వారు లోక సంబంధులు కారు అన్నాడు. మనం లోక సంబంధులు కాదు, లోకము నుండి వేరు చేయబడ్డాం. సంఘము అంటేనే లోకము నుండి పిలువబడింది, లేక వేరుగా ఉండడానికి పిలువబడింది అని అర్థం. ఎక్లేషియా అన్నారు గ్రీక్ లో. సంఘము అంటే ఎక్లేషియా. మందిరం వేరు, చర్చి వేరు, ఇవన్నీ కట్టుబడికి సంబంధించినవి. కానీ సంఘము అంటే మనుషులు, వారు ఎక్కడ కూడుకుంటే అక్కడ సంఘమే. సంఘము అంటే వేరుగా ఉండుటకు బయటికి పిలువబడిన దాన్ని సంఘం అన్నారు. దాని గ్రీకులో ఎక్లేషియా అనే పదాన్ని వాడారు. కనుక మనం లోక సంబంధులం కాదు, లోకములో ఉన్నాం కానీ లోక సంబంధులం కాదు, లోకము నుండి బయటికి పిలువబడిన వారు. మరి ఎవరు మనం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. లోకము నుండి ప్రత్యేకించబడిన మనం లోక సంబంధులం కాదు. మరి ఎవరం అంటే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 48 వచనం. మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? పరలోక సంబంధులం. ఈ లోక సంబంధులు కాదు. ఈ లోకంలో ఉన్నాం కానీ ఈ లోక సంబంధులు కాదు. మన పౌరస్థితి కూడా పరలోకంలో ఉందన్నాడు కదా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన పరలోక సంబంధులం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అక్కడ వస్తాయి, మనకి అక్కడ ఇస్తాడు మనకి. ఒకవేళ ఇక్కడ మనకు రాకపోవచ్చేమో కొన్ని. నువ్వు క్రైస్తవుడివి కనుక నీకు ఇది కుదరదు, నీకు ఇది చెల్లదు అనవచ్చు కొన్నిసార్లు. కనుక పేతురు అన్నాడు కదా, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడవలసి వస్తే ఆ నామమును బట్టి
అతిశయించాలి అన్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన పరలోక సంబంధులం. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మనం ఈ లోక సంబంధులు కాదు. కనుక ఎవరైనా మన పేర్లు ఈ లోకల్ లిస్టులో నుండి తొలగిస్తే తొలగించవచ్చు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి మాకు సంబంధించిన వ్యక్తి కావు అనొచ్చు. కానీ మన పేరు జీవగ్రంథంలో ఉంది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి మనం పరలోక సంబంధులం, మనం లోక సంబంధులం కాదు. కనుకనే కొరింథీ 2వ పత్రికల అపోస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు వారు మిమ్మల్ని ద్వేషించవచ్చు, కానీ నేను మిమ్మల్ని చేర్చుకుందును. నేను మీకు తండ్రిని కాదు, నేను మీకు తల్లిని కాదు అని యేసుప్రభు నమ్ముకున్న పిల్లల్ని నెట్టేసినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ప్రభు అన్నాడు కదా, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అని అన్నాడు. మనం లోక సంబంధులు కాదు, లోకము నుండి ప్రత్యేకించబడిన వారు, మనం లోకం నుండి బయటకు వచ్చిన వారు. కాబట్టి మనం లోక సంబంధులం కాదు. ఒకసారి ఒక ఆయన ప్రకటన గ్రంథం చదివి 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 నిద్రపోయాడు. నిద్రపోతే సంఘం ఎత్తబడ్డాని గురించి, ర్యాప్చర్ గురించి బాగా ఆలోచించాడు. ఆలోచించి ఆయన నిద్రపోయిన తర్వాత కల్లో సంఘం ఎత్తబడినట్టుగా ఆయనకి అనుమానం వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. నేను ఎక్కడున్నాను ఇక్కడికి ఇంతకీ అనంటే ఆయన మంచం మీదే ఉన్నాడు. మరి సంఘం ఎక్కడా అని ఆలోచిస్తే సంఘం లోకంలోనే ఉన్నది, ఇంకెత్తబడలేదు, సంఘం లోకంలోనే ఉన్నది. గుండె దడదడ కొట్టుకుంటే ఆగిపోయింది. చక్కగా ప్రశాంతంగా నెమ్మలించింది. పడుకున్నాడు. సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? లోకంలోనే ఉంది. లోకం నుంచి వెళ్ళలేదు. ఇంకా సంఘం లోకంలోనే ఉంది. లోకం నుంచి తీసుకెళ్ళ ఇంకా దేవుడు లోకంలోనే ఉన్నది. ప్రశాంతంగా పడుకున్నాడు. హాయిగా నిద్రపోయాడు. కొద్దిసేపు ఉన్నాక లోకము దాని ఆశలు గతించిపోతే లోకమంతా కూడా ఒక గ్రంథం వలె చుట్టబడి విసిరేయబడుతుంది అన్నప్పుడు ఈయన కూడా లోకంలో ఉన్నాడు కదా, ఇంతకు అసలు లోకం ఎక్కడుంది అని అనుమానం వచ్చింది. అసలు లోకం ఏమైపోయింది? మళ్ళా ప్రకటన గ్రంథం గుర్తుకొచ్చి లోకం ఏమైపోయింది అని అనుమానం వచ్చి ఇంతకు లోకం ఎక్కడుంది అని ఆలోచన వచ్చింది. ఉలిక్కిపడి మెలకు వచ్చి లోకం ఎక్కడుంది అని ఆలోచించాడు. ఆలోచిస్తే లోకం ఎక్కడుంది? సంఘంలోకి వచ్చిందంట. లోకం ఎక్కడుంది? సంఘంలో ఉంది. ఆలోచించాడు, లోకం ఎక్కడా? లోకం సంఘంలో ఉంది. ఆయనకి నిద్ర పట్టలేదు. అయ్యో, లోకంలో సంఘం ఉండొచ్చు, కానీ సంఘంలోనికి లోకం రాకూడదు. అయ్యో, జరిగిపోయింది అన్యాయం. సంఘంలోనికి లోకం వచ్చేసింది. లోకాశలు వచ్చేసినాయి, లోక మాటలు వచ్చినాయి, లోక పద్ధతులు వచ్చినాయి, లోక పాటలు వచ్చినాయి, లోక వస్త్రధారణ, లోక వేషాలు, లోక మాటలు, లోక పద్ధతులు, లోక సాంప్రదాయాలు ఈ మధ్య పొగ్గోడేస్తున్నారు లోన. ఎందుకంటే అడుగు పోయిన తర్వాత ఇక ఆ పొగ ఆవంలాగా లెగుస్తుందంట పాతాళంలో. ఇక్కడే ట్రైల్ వేస్తున్నారేమో మనకు తెలియదు. మరి పరలోకంలో పొగ ఉండదు, పాతాళంలో ఉంటుంది పొగ. ఇక్కడే కొద్దిగా ట్రైన్ అప్ అవుతున్నట్టున్నారు మొత్తం మీద. ఇక్కడ కూడా పొగేస్తున్నారు, సంఘాల్లో డాన్సులు వేస్తున్నారు, డీజేలు పెడుతున్నారు, మేకప్లు వేస్తున్నారు, రకరకాల బట్టలు వేస్తున్నారు, ఎగురుతున్నారు. లోకం వచ్చేసింది సంఘంలోకి. లోకానికి వేరుగా ఉండవలసిన సంఘం
సంఘం లోకంలో ఉంటుంది ప్రభు రాకడ వరకు, కానీ సంఘంలోనికి లోకం రాకూడదు. పడవ నేల మీద ఉంటుంది, సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది, కానీ సముద్రం పడవలోకి రాకూడదు, మునిగిపోద్ది. కనుక వేరుగా ఉండవలసిన ప్రజలు లోకంతో మిళితమైపోయారు, లోక సంబంధులుగా మారిపోయారు. కనుకనే లోకంలో ఉన్నవారు సంఘంలోనికి, అంటే దేవుని బిడ్డలుగా ఎందుకు మార్చబట్టలేదు అని అంటే, ఎందుకు మార్చబట్టలేదంటే సంఘంలో ఉన్నవారు లోకస్తుల్లాగా ఉంటున్నారు కాబట్టి. సంఘంలో ఉన్నవారు లోకస్తుల్లాగా ఉంటున్నారు కాబట్టి లోకస్తులు మార్చబడి సంఘంలోనికి రాలేకపోతున్నారు. సంఘాలు ఎలా డెవలప్ అవుతున్నాయి అని అంటే, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, కొద్ది కాలం తర్వాత యవనస్తులకు పెళ్లిళ్ళు చేస్తే వారి పిల్లలు పుడితే ఆ తర్వాత అప్పుడు ఏమవుతారు, ఒకళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, ముగ్గురు నలుగురు అవుతారు. సంఘాలు అలా డెవలప్ అవుతున్నాయి. నమ్మనోళ్ళు నమ్మకుండానే ఉంటున్నారు, దూరంగా ఉండే వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. కనుక లోపల ఉండే వాళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వీరు అభివృద్ధి చెందుతూ వీళ్ళలో ఏముంటున్నాయో తెలుసా? విద్య ఉంటుంది, ధనం ఉంటుంది, ఇందాక ఐదు చెప్పాను చూసారా, మత నాయకుల పలుకుబడి ఉంటుంది, రాజకీయ నాయకుల పలుకుబడి ఉంటుంది, ఆ తర్వాత సమాజంలో పేరు ఉంటుంది, ఇవి ఉంటున్నాయి. కానీ ఏముంటలేదు? దేవుని భయం ఉంటలేదు. కొన్ని చోట్ల నేను చూస్తా ఉన్నాను, ఎంతో కష్టపడి సంఘాలు కట్టిన తర్వాత ఆ తరం గతించాక ఆ తర్వాత జనరేషన్ వచ్చి వాళ్ళు, మా నాన్నకి చేతగా లేదు ఒక ఎమ్మెల్యేని పిలవడం, ఒక ఎంపీని పిలవడం, వాళ్ళు వస్తే మనకి ఎంత జనం ఎంత పేరు వచ్చింది, ఆ తర్వాత ఎంతమంది వస్తారు జనం, ఎంత గుంపుకు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు మనకి సంఘానికి మందిరానికి డబ్బులు ఎంత ఇస్తారు, ఆ తర్వాత వెళ్ళి మనం ఎమ్మెల్యేని ఆ ఎంపీని కలిస్తే ఏమైనా ఫండ్స్ ఉంటే మనకి ఫండ్స్ ఇస్తారు, మా నాన్న కుదరలేదు అని చెప్పి ఆ తర్వాత రాజకీయ నాయకులు పలుకుబడితో, మత నాయకులు పలుకుబడి అలా డెవలప్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని భయం తక్కువైపోతుంది, లేఖనాలకు భయపడటం తక్కువైపోయింది, ఏక మనస్సు తక్కువైపోయింది. చివరిగా నాలుగవది మనం చూసాం, వేరుగా ఉండడం తగ్గిపోయింది, మిళితమైపోయారు, కలిసిపోయారు. సంఘం వెలుపలికి వెళ్ళాక క్రైస్తవులు ఎవరో క్రైస్తవేతరులు ఎవరో గుర్తించలేని పరిస్థితి. కొన్నిసార్లు కొంతమంది మాటలు వింటున్నప్పుడు వీళ్ళకంటే లోకస్తులు బెటర్ కాదు అనిపించింది. భయం లేకుండా మాట్లాడేవాళ్ళు, గొడవలు అయితే బూతులు తిట్టేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, కొంచెం కూడా భయం ఉండదు, తక్కువమైన అబద్ధాలు ఆడడం, మోసం చేయటం, ధనాపేక్ష, వడ్డీల మీద వడ్డీలకి డబ్బులు తిప్పి ఇబ్బందులు పెట్టడం. లోకస్తులు కూడా చేయరు ఆ పనులు, విశ్వాసులు చేసే పనులు. సంఘంలోనికి ఏమొచ్చేసింది? లోకం వచ్చేసింది. పోకిరి మాటలు, సరసోక్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, సంఘంలోనికి లోకం వచ్చేసింది. వేరుగా ఉండవలసిన ప్రజలు, ప్రత్యేకత లేదు. కానీ దేవుడు ప్రత్యేకతను కోరుకున్నాడు. అయితే లేరా అసలు అంటే ఉన్నారు. ఏలియా అన్నాడు కదా, నేను ఒక్కడే రోషం గలవాడిని దేవుని కోసం నిలవబడ్డాను అన్నట్టు దేవుడు ఏమన్నాడు? ఏలియా బయలునకు మోకాళ్ళు ఉన్నని వారు ఇంకా 7,000 మంది ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఏ సంఘాల్లో ఉన్నారో ప్రభు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. సంఘాలుగా ఎత్తబడవు. మనం అనుకుంటాం పలానా పేరు పెట్టుకుంటే ఆ సంఘం అంతా ఎత్తబడిద్ది, పలానా సంస్థలో చేరితే సంఘం అంతా ఎత్తబడిద్ది, ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడు అనుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సంఘస్థులకి జనం ఎక్కువ ఉంటే ఆ క్రౌడ్ బట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంతమంది ఉంటే అంత మనకు కూడా అంతమంది ప్రార్థన చేస్తే మనకి ఏదో దొరికిద్ది అన్నట్టుగా చిన్న చిన్న సంఘాలు వదిలిపెట్టి పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? చిన్నమందా భయపడవద్దు, చిన్నమందా భయపడవద్దు, తండ్రి తన రాజ్యం ఇవ్వడం ఆయనకి ఇష్టమైంది మీకు ఇవ్వడం. పెద్ద పెద్ద మందను చూసుకొని లేక మందిని చూసుకొని అక్కడ బాగుంటుందేమనుకొని చిన్న చిన్న సంఘాలు వదిలిపెట్టి ఆ రోగాలు పోయాక, సమస్యలు పోయాక, ఇబ్బందులు పోయాక, కష్టాలు పోయాక ఇక మాకు దేవునితో అంత పెద్ద అవసరం లేదు, వెళ్తే పెద్ద పెద్ద సంఘాల్లోకి వెళ్ళి అఫీషియల్ గా కూర్చొని వచ్చేద్దాం అనుకుని పోయేవాళ్ళు కూడా ఉంటారు. స్థానిక సంఘాలు వదిలిపెట్టి పోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ దేవుడు తీసుకెళ్లేటప్పుడు సంఘాలుగా తీసుకెళ్ళడం. ఎవరో దేవుని భయం కలిగిన వారు, దేవుని వాక్యానికి భయం కలిగిన వారు, ఏక మనస్సు కలిగిన వారు, ఎవరైతే ప్రత్యేకించబడిన వారు ఉన్నారో వారిని తీసుకెళ్తాడు. కనుక సంఘము క్షేమాభివృద్ధి నందుచు విస్తరించాలి అని అంటే ఈ 4
లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు కనుక సంఘంలో ఉంటే సంఘము క్షేమాభివృద్ధి పొందుచు విస్తరిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఏ 4? వాటి దేవునికి భయపడేవారు, రెండవది వాక్యమునకు భయపడేవారు, మూడవది ఏకమనస్సు కలిగిన వారు, నాలుగవది ప్రత్యేకించబడిన వారు. ఈ 4 లక్షణాలు కలిగిన వారు ఉంటే సంఘము కట్టబడుచు లేక క్షేమాభివృద్ధి పొందుచు విస్తరిస్తూ ఉంటది. అలాగ ఉండడానికి దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. తల్లు వంచండి.